మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ భారతదేశం ఇంకోటి తెలుసా మీకు? బ్రిటిషర్స్ మన చేసిన మన దగ్గర దొంగతనం చేసిన బంగారం కానీ ఇంకోటి కానీ మొత్తం పట్టుకెళ్ళిపోయింది. మనం లెక్కేసి వస్తే $45 ట్రిలియన్. అబ్బా 45 లక్షల కోట్లు మన దగ్గర మోసం చేసి పట్టుకుపోయి మన దగ్గర పరిపాలించి పట్టుకుపోయింది. ఏం ఎవరికి చరిత్ర తెలియదు. అసలు దేశానికి సరిహద్దులు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? ఇది అఖండ భారతం. 15 దేశాలు మనది. అఖండ భారతం అంటే 15 దేశాలతో కూడుకున్నది అఖండ భారత్. ఎవరికి తెలుసు? కంబోడియా దగ్గర నుంచి తీసుకోండి, మలేషియా, సింగపూర్, అటు ఫిలిప్పైన్స్, ఇటు ఇండోనేషియా, ఇలాగొచ్చేట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఇలాగొస్తే ఈజిప్టు, ఏ పార్ట్ ఆఫ్ రష్యా, ఇక్కడ టిబెట్ పాకిస్తాన్ ఇవన్నీ వెళ్ళిపోయింది. శ్రీలంక 15 దేశాలు. బోర్డర్. దిస్ ఈస్ కాల్డ్ అఖండ భారత్. ఎవరికి తెలుసు? భారతదేశం అంతసేపు. ఆ కాశ్మీరే సరిగ్గా తెలియదు వీళ్ళకి. అసలు ఈ దేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బార్డర్లు ఉన్నాయి? ఒక రాజకీయ నాయకుడు తెలుసా? చెప్పమానండి ఎవడన్నా. నేను చెప్పినట్టుగా స్పాట్గా చెప్పమానండి చూస్తా. 4250 కిలోమీటర్లు బంగ్లాదేశ్ తోటి, 3300 పాకిస్తాన్ తోటి ఉంది, 3600 ఏమో అతను పాకిస్తాన్ చైనా తోటి, మొత్తం కలిపితే 11,450 ఎన్నో ఉన్నాయి. ఒక 10 ఇటు 11,000 కిలోమీటర్లు. సరిహద్దులు తెలియదు, ఏమీ తెలియదు. రాజకీయం గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేశ సరిహద్దులు తెలియదు నువ్వు. అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు నువ్వు రాజకీయ నాయకుడు ఏంట్రా? అలా నాకు తెలియక అడుగుతా. అందరూ అని కాదు సుమా, మహానుభావులు. దెర్ ఆర్ గ్రేట్ పీపుల్, గ్రేట్ నాయకులు ఉన్నారు ఇక్కడ. అన్ని చోట్ల ఉన్నాను. బట్ మోస్ట్లీ మనం ఎక్కడ దెబ్బతిన్నాం? 60% ఈ టైప్ ఆఫ్ పీపుల్. ఆవేదన ఆవేదన అండి. ఇది నా బాధ అనిపించేస్తుంది కదా. ఎంత బాధ అనిపిస్తుంది. దేశ సరిహద్దులు తెలియదు. దేశం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు సమానత్వం అంటావు. ఏంటి సమానత్వం? ఎక్కడుంది సమానత్వం? నువ్వు వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? చాలా సీరియస్ మ్యాటర్స్, అంటే చర్చ జరగాల్సిన మ్యాటర్స్. బట్ ఇంటర్వ్యూ కాబట్టి కాస్త లిమిటేషన్ ఉంది. మనం మళ్ళీ ఒక్కసారి సినిమాల విషయానికి వద్దాం. నేను 2 సినిమాల గురించి మీతో ఇంటర్వ్యూ ముందే అనుకున్నాను. ఈ 2 సినిమాల గురించి చాలా పర్టికులర్గా మాట్లాడదామని. సో ఫస్ట్ మూవీ వచ్చేసి గాయన్ సార్, ఆర్జీవి గారు, జగత్ బాబు గారు హీరో, ఆర్జీవి డైరెక్షను. అందులో మీది ఎస్ఏ క్యారెక్టర్. అయితే శివకృష్ణ అనగానే డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్ ఫోర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ చంపేస్తారు. బట్ ఫస్ట్ టైం నాకు వేరియేషన్ కనిపిస్తుంది గాయన్ సినిమాలో. ఆ డెన్లోకి వెళ్తారు, ఆ విలన్ ఆపుతాడు, ఏం మాట్లాడరు. జగత్ బాబు దగ్గరికి వెళ్తారు, నేను అరెస్ట్ చేస్తున్నాను అంటారు. అక్కడ ఏం నేరుగా స్టేషన్కి తీసుకొస్తారు. అంటే ఆ లుక్ కానీ ఇంటెన్సిటీ తప్పించి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అద్భుతమైన రోలు. ఆర్జీవితో ఆ రోజుల్లో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్తారు? అందరితో అలాగే ఉందండి. నేను ఐ డోంట్ స్పీక్ మచ్. నేను ఏ డైరెక్టర్ అన్నా ఫస్ట్ నా క్యారెక్టరేషన్ ఏంటి, నా లిమిటేషన్స్ అని అడుగుతాను. ఇప్పుడు నేను ఇందాక రైటర్ ఎలాగైతే ఫస్ట్ హీరో సినిమాకి, సెకండ్ హీరో ఎవరు అంటే ఆ డైరెక్టర్ హీరో. మోల్డ్ చేసి అందరినీ చూపించి, అలాగే కెమెరామెన్, నెక్స్ట్ ఆ ఫిజికల్గా యాక్ట్ చేసే మనం హీరో. ఇప్పుడు సపోజ్ రైటర్ గొప్పగా సినిమా తీయలేదు, డైరెక్టర్ చెడగొట్టాడు, ఈ సినిమా ఆడుతుందా? ఆడదుగా. అప్పుడు నీ హీరోయిజం ఏమైంది? మరి నువ్వు అంత గొప్ప హీరో ఎందుకు ఆడలేదు నువ్వు సినిమా? నా లాజిక్ వస్తుంది. సో ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దర్. అట్లాగే డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్ వర్మ అనేది నో డౌట్ ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. నేను ముందే అడిగా, నా లిమిటేషన్స్ చేసాము. నాకు ఇంకెవరు, నాకు సజెషన్ ఎవరు సార్ చెప్పింది? నేను బాలయ్య ఇంకా ఏదైతే నాకు మీటర్ ఇచ్చాడో అలా వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు మీరు చెప్తుంటే అసలు అప్పుడు ఆ సీన్ నాకు పెద్దగా గుర్తు రావట్లే. అది ఏం అలా చేశాను నాకు తెలియట్లేదు. నాకు నేను లిమిటేషన్ చూసుకుంటే ఇంక వెళ్ళిపో. ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ నాకు బాగా గుర్తున్నది చెప్తా. జయం సినిమా. ఇప్పుడు మీరు చెప్పింది గాయం నాకు అంత గుర్తు రావట్లే, సారీ. అది 90లో చేశాను, అది 1991లో. 2002లో జైన్ చేశాను, అది గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేశాను నాకు తెలియదు. అప్పుడు నేను సెన్సార్ బోర్డు చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్, ఈ రేంజ్లో ఉన్నాను అప్పుడు పార్టీలో. అప్పుడు ఎవరో వచ్చి జైన్లో నన్ను ఫస్ట్ టైం నేను ఫాదర్ వేషం వేశాను జైన్ సినిమాలో. సదా ఫాదర్. ఎవరో వచ్చి అడిగి, అన్న నువ్వు వెళ్ళొద్దు, తిక్కలోడు తేజ తిక్కలోడు కొట్టాడు అన్న, మొన్న 2 ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కొట్టాడు, తిక్కలు నీ రేంజ్ ఏంటన్నా వాడు. వాటిని డైరెక్టర్ ఎందుకు కొడతాడు? నువ్వు ఎంత విసిగించకపోతే వాడు చేయి చేసుకుంటాడు. అసలు మాటలు చెప్తాను, అది ఏం సరదానా? కొట్టడం సరదానా? సో
ఒకళ్ళు చెప్పిన మాట ఉండొచ్చు కొద్దిగా దాంట్లో కొద్దిగా గొప్ప, బట్ అది మనం షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అప్పుడు నేను కోపం వచ్చి ఇలా ఇటువంటి వాళ్ళ దగ్గర యాక్ట్ చేయాలి, అది ఛాలెంజ్. ఇది ఛాలెంజ్గా ఉంటుంది అని. సేమ్ నా దేశంలాగే ఇక్కడ డబ్బులు కూడా పెద్దగా ఏం అడగలే, అడిగితే ఇచ్చాను. తేజ నేను చేస్తున్నాను సినిమా, నాకు అక్కడ ఛాలెంజ్. అక్కడ ఫస్ట్ సీన్ నాకు రాళ్ళపల్లికి ఏదో పెళ్లి ముహూర్తం అమ్మాయి గురించి ఏదో సీను. తేజ వచ్చి పాపం చాలా మీరు హీరోగా చేసినప్పుడు నేను చిన్నగా ఉన్నాను సార్ మీ దగ్గర, ఏదో పాపం అంతా ఓకే అమ్మ, ఇప్పుడు నువ్వు యువర్ ద డైరెక్టర్, ఇప్పుడు ఏంటి ఎలాగంట ఈ డైలాగ్ ఇది అన్నాడు. అంటే నాకు ఎవడో హింట్ ఇచ్చాడు కదా, అని ముందే జాగ్రత్త ఉంటాం, మన జాగ్రత్తలో మనం ఉండాలా, ఏది నిజం మనకు తెలియదు. ఆ డైలాగ్ 3 మీటర్లు చెప్పాను, సేమ్ డైలాగ్ని. ఇలా చెప్తే ఎలా ఉంటుంది, రెండోది చెప్తే ఎలా, మూడోది ఎలా, ఆ రెండోది మీ క్యారెక్టర్ అండి అన్నాడు. పట్టేసుకున్నాడు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ సచ్ ఎ గ్రేట్ పర్సన్, గ్రేట్ డైరెక్టర్. సినిమా అయ్యే వరకు కూడా నాకు ఒకసారి వచ్చి ఇలా చేయండి అని చెప్పలా, సజెషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు మరి మీరు అంతా అతని గురించి అలా చెప్పారు కదా, ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ నువ్వు పట్టుకోవాలా. ఎప్పుడు ఆర్టిస్టు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ క్లారిటీ నువ్వు పట్టుకోకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ వరం దగ్గర కూడా అంతే. మరి మీరు చూసారా ఎప్పుడన్నా తేజ గారు కొట్టడం సెట్లో? అసలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. అసలు ఇంకోటి ఆ జూనియర్ ఆర్టిస్ట్ని ఏమైనా కొట్టినట్టున్నాడు అంతే, ఆర్టిస్ట్ని కొట్టడం కాదు, ఏదో కోపం మీద ఏంటో చేసి ఉండొచ్చు. అసలు నాకు తెలియకడుతుంటా డైరెక్టర్ ఎందుకు బ్యాడ్ అవుతాడు, అసలు ఎందుకు కొడతాడండి నాకు తెలియదు. నువ్వు ఆ జూనియర్ ఆర్టిస్ట్ విసిగించేసి ఉంటారు, ఏదో జరిగి ఉంటుంది. జరిగిన ఇన్సిడెంట్ మాత్రం జరిగింది, అది మాత్రం ఒప్పుకుంటున్నాను నేను. బట్ మనం కూడా ఆలోచించాలి కదా, ఏం సరదా అతనికి. వరం దగ్గరికి వెళ్ళాను, క్రియేటివ్ డైరెక్టరు అడిగారు, అడిగాను ఎలా కావాలన్నా ఇలా కావాలన్నాడు. మరి ఏ రోజు నాకు సజెషన్ ఇవ్వాలి. ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది. ఇదే కాదు, నేను యాక్ట్ చేసినప్పుడు ఒక 70-80 మంది డైరెక్టర్ల దగ్గర ఎవరు అసలు మళ్ళీ నాకు సజెషన్ ఇవ్వలేదు. సో అది ఆర్టిస్ట్ చేతిలో ఉంటుంది. అంటే ఇచ్చి ఉంటే ఏదో అక్కడ ఆగిపోయింది ఇలా రా అనేది అలాగే తప్ప ఆ క్యారెక్టరైజేషన్ డైలాగ్ దగ్గర ఎక్కడ నాకు చెప్పలా. నేనేంటంటే ఫస్ట్ ఆర్టిస్ట్ అనేవాడు ఏం నేర్చుకోవాలంటే డైరెక్టర్కి ఏం కావాలో అది తెలుసుకో. ఫస్ట్ డైరెక్టర్కి ఏం కావాలో అది తెలుసుకో, రైటర్ ఏం చెప్పాడో అది అర్థం చేసుకో, ఆ భావన ఏంటి, అతని ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం అవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడుగా మనకి. అవును, రైటర్ చెప్పింది ఫీడింగ్ ఇస్తాడు, ఫాలో అయిపోడు, సింపుల్.